శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. స్వామివారు మాటలతో ఆడుతునేవారట. పదాలను విడదీసి ఊహించిన విధంగా అర్థాలను వివరించే స్వామివారిది నైపుణ్యం. అంటే ఒక పదం మాట్లాడితే దాన్ని అట్లా ఇట్లా బ్రేక్ చేసి ఆ పదాన్ని రకరకాలుగా మార్చి అట్లా ఆడుకోవటం స్వామివారి యొక్క నైపుణ్యం. అందులోనూ అపారం. ఒకసారి ఆశ్రమం నుండి స్వామీజీతో కలిసి అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఒకే జీప్లో కర్నూలులోని ఒక భక్తుని ఇంటికి వెళ్ళారు. స్వామితో పాటు చాలా మంది ఎక్కువ మంది కలిసి వెళ్ళారట. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి చేరగానే ఆ ఇంటి ఆయన వచ్చి, స్వామీజీ మీరు తమరు కంఫర్టబుల్గా వచ్చారా అని అడిగారు. అంటే అంతమంది ఎక్కారు కదా ఒకే జీప్లో అంతమంది ఎక్కించారు కాబట్టి స్వామీజీతో పాటు, స్వామీజీ మీరు కంఫర్టబుల్గా వచ్చారా అంటే స్వామివారు అన్నారట, అవునవును కంఫర్టేబుల్ తినడానికి వచ్చామని చెప్పారట. కంఫర్టబుల్ గా వచ్చారంటే అవునవును కంఫర్టేబుల్ తినడానికి వచ్చామని చెప్పగా అందరూ నవ్వి ఆనందించారు. అంటే స్వామీజీ కూడా అంత హాస్యప్రియుల్లాగా మాట్లాడే విధానంలో కూడా. అట్లాగే అర్హులు ఎవరు అని అడుగుతున్నారు. దైవ సన్నిధికి చేరుకోవాలంటే భక్తితో కూడిన ఓర్పు ఎంతో అవసరం. మనం చేస్తూ ఉన్నామండి కావట్లేదు అనకూడదు. చేసుకుంటూ పోవడమే, మిగిలిన గురువు చూసుకుంటాడు. ఆయన చెప్పినట్లుగా చేసుకుంటూ పోతే మిగిలింది గురువు చూసుకుంటాడు. అందుకని మనం బాబా చెప్పినట్లుగా పారాయణ చేస్తూ ఉండమన్నారు, పారాయణ చేసుకున్నాం, సత్సంగం చేసుకుంటున్నాం. ఆయనకి ఏ రోజు దయగలుగుతుంది, క్షణంలో ఇవ్వదలుచుకుంటే ఇస్తారు. అంతే తప్పించి నేను ఎప్పటి నుంచో చేస్తున్నానండి ఇంకా కాలేదండి అంటే విశ్వాసం లేకపోవడమే. బాబా 12 సంవత్సరాల పాటు ఆయన గురువుని, ఆయన ఎప్పుడు కళ్ళు మూసుకొని దేహస్థితి తెలియకుండా ఆయన అట్లాంటి సమాధి స్థితిలో ఉంటే ఆయనకి సేవ చేస్తూ బాబా ఒక్కటి కూడా ఒక కోరిక తీర్చుకునేది, ఒక కష్టం తీర్చుకోలేదు. ఈయనకి ఆహారం దొరకడానికే కష్టంగా ఉన్నా కానీ తలంపు కూడా లేకుండా, ఇంటికి వెళ్ళాలన్న తలంపు లేకుండా నా గురువు ముఖం మీద నుంచి నా దృష్టిని మరచలేకపోయినట్టున్నారు. అలా మనం ఏం చేస్తున్నాం, అన్నీ ఉండి హాయిగా తిని చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి పారాయణ చేసుకుని ఎవరండి ఎప్పటి నుంచో చేస్తున్నానండి కానీ ఇంకా రాలేదండి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం బాబా చెప్పినట్లుగా ఉంటూ ఉన్నామా, బాబా చెప్పినట్లుగా చేస్తూ ఉన్నామా, ఫలితం రావాలి. ఈ ఆధ్యాత్మిక మార్గం అనుకున్నది తేలిక. ఏదో రోజు మొత్తంలో ఒక అరగంట సేపు ఏదో చేస్తానండి, మిగిలిన సమయం అంతా నా ఇష్టమైనట్టు గడుపుతానండి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం ఉదయం గడిపేది అరగంట, మిగిలిన సమయం అంతా 23.5 గంటలు మన ఇష్టమైనట్టు గడిపామనుకోండి, ఫలితం అంతా పోతుంది కదా. ఆయన చెప్పినట్టుగా ప్రతి క్షణం ఉండగలుగుతున్నామా, ఎంతవరకు మనం ప్రయత్నంతో ఉండగలుగుతున్నామా. అందుకని దైవ సన్నిధికి చేరుకోవాలంటే భక్తితో కూడిన ఓర్పు ఎంతో అవసరం. పేషెన్స్ ఉండాలన్నమాట. భక్తితో పాటుగా పేషెన్స్ ఉండాలి. ఏమోనండి వాళ్ళకి వెంటనే ఇచ్చారు, నాకు ఇంకా ఇవ్వలేదు. ప్రేమాత్మది కూడా అదే కలిగింది. సాటికి ఒక్క పారాయణ చేస్తే వచ్చింది, నాకు 40 సంవత్సరాల నుంచి నేను పారాయణ చేస్తున్న గురుచేతులు నాకు కలగలేదే అనుకున్నాడు. కానీ గమ్మత్తు 40 సంవత్సరాల నుంచి పారాయణ చేయబట్టే కదా బాబా దగ్గర రాగలిగాడు, వచ్చి ఆయన సన్నిధిలో ఉండగలిగాడు. అది తెలియట్లేదు. అంటే మనం పక్కన వాళ్ళతో చూసినప్పుడు నాకు అలా కలగలేదు, ఒక్క చరిత్ర పారాయణకే బాబా ఆయనకి అనుభవం ఇచ్చారే అనుకుంటున్నాడు. కనుక దైవ సన్నిధికి చేరుకోవాలంటే భక్తితో కూడిన ఓర్పు ఎంతో అవసరం. ఇక్కడ మన తెలివితేటలు కానీ పరువు ప్రతిష్టలు కానీ పనికిరావు. నీదండి మనం చెప్పుకుంటాం కదా, గురువు దగ్గర ఏం పనికిరావు. మనకున్నవన్నీ క్షణంలో ఇంకొకటి ఇవ్వగలరు, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అసలు మనవన్నీ కూడా ప్రాపంచిక విషయంలో చాలా మైన్యూట్ అన్నమాట. మన పరువు ప్రతిష్టలు పనికిరావు. ఒకరోజు గురుపాసురుని ఒక భక్తుడు, స్వామీజీ మీ దర్శనం కొరకు నేను ఇంతకాలం వేచి ఉండవలసి వచ్చింది ఏంటి, ఇంతకాలం నన్ను ఎందుకు దూరం చేశారు అని అడిగాడు. మనం చరిత్రలో బాగా వివరంగా చెప్పుకున్నాం ఈ భక్తుడి గురించి. స్వామీజీ మీ దర్శనం కొరకు నేను ఎందుకు ఇంతకాలం వేచి ఉండవలసి వచ్చింది, ఇంతకాలం నన్ను ఎందుకు దూరం చేశారు అని స్వామిని అడిగారట. అప్పుడు స్వామివారు చెప్తున్నారు, those who wait at the door will be called in. Those who wait at the door will be called in, and those who knock the door will be turned out. మీరు డోర్ దగ్గర వేచి ఉంటే మిమ్మల్ని లోపలికి పిలుస్తారు, మీరు నాక్ చేశారంటే మిమ్మల్ని తిరిగి పంపిస్తారు అన్నారు.
అంటే మనం ఆయన పిలుపు కోసం వేచి ఉండాలి. ఆయన చెప్పినట్లుగా చేస్తూ, ఆయన ఏ క్షణంలోనైనా అనుగ్రహించగలరు అన్నట్టుగా ఉండాలి తప్పించి, విశ్వాసం కోల్పోయిందండి. ఇంకా నాకివ్వలేదండి, వాళ్ళకవి ఇచ్చారండి, వాళ్ళకయి చేస్తున్నారు, వాళ్ళ చేత హోమాలు చేస్తున్నారు, వాళ్ళ చేత ఇంకోటి చేస్తున్నారు, నాకేమో ఇంకా ఇక్కడే ఉంచారు. ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఆ విశ్వాసం లేకపోవడమే అన్నమాట. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది భక్తితో పాటు మనకి ఓర్పు ఎంతో అవసరం, పేషెన్స్ అంత అవసరం. అందుకే స్వామీజీ చెప్తున్నారు, దోస్ హూ వెయిట్ ఎట్ ద డోర్ విల్ బి కాల్డ్ ఇన్ అండ్ దోస్ హూ నాక్ ద డోర్ విల్ బి టర్న్డ్ అవుట్. ఎవరైతే నా తలుపుల వద్ద వేచి ఉంటారో వాళ్ళకు లోపలకు ప్రవేశం లభిస్తుంది, కానీ ఎవరైతే నా తలుపులు తడతారో వారు తిరిగి వెళ్ళవలసి వస్తుంది అని స్వామివారు బోధించారు. స్వామీజీ హడకేశ్వరానికి వచ్చిన కొత్తలో పైకప్పు మాత్రమే గల ఒక చిన్న షెడ్లో ఉండేవారట. స్వామీజీ ఆయన ఎట్లా వచ్చారు, అలా వచ్చేసారు. ఆ చెట్టు కిందో ఆ అరుగు మీద కూర్చొని ఉన్నారు. ఇవి ఫస్ట్ భక్తులు దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఆయన అట్లా చెట్టు కింద కూర్చొని ఉన్నారు తప్పించి ఏదో ఒక పెద్ద ఆశ్రమమో కుటీరమో అట్లా ఏమి లేవు. తర్వాత వెళ్ళిన కుటీరం కూడా అది కూలిపోవడానికి రెడీగా ఉండే కుటీరం, అంతది, ఇంత చిన్న కుటీరం. సరే, అందులో పైకప్పు మాత్రమే వాళ్ళకి చిన్న షెడ్లో ఉండేవారు. ఒకరోజు స్వామీజీ తమ భక్తులు ఒకరింటికి విచ్చేసినప్పుడు వారి దర్శనార్థమై అక్కడికి వచ్చిన మరొకరు, స్వామీజీ మే ఐ కమ్ టు యువర్ ఆశ్రమ్ అని అడిగాడట. అంటే స్వామీజీ నేను మీ ఆశ్రమం రావచ్చా అని అడగగా స్వామివారు డెఫినెట్లీ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ విత్ ఓపెన్ హార్ట్ అండ్ ఓపెన్ హర్ట్. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ విత్ ఓపెన్ హార్ట్ అండ్ ఓపెన్ హర్ట్ అన్నారట స్వామి. చూడండి ఎంత ఇదిగా. అంటే తప్పకుండా మేము మా హృదయాన్ని, కుటీరాన్ని రెండు తెరిచే ఉంచాం. మేము ఆశ్రమం రావచ్చా స్వామి అంటే మేము మా కుటీరాన్ని, మా హృదయాన్ని రెండింటినీ తెరిచే ఉంచాం అని చలోక్తిగా చెప్పగా అందరూ హాయిగా నవ్వుకున్నారు. చూడు ఎంత గమ్మత్తుగా ఉంటుందో స్వామి మాట కూడా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.